శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్ర నమ. నేను బద్రీ యాత్రలో భాగంగా హరిద్వార్లో ఆగడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విశేషాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియాని హరికి పౌడి అంటారు. ఇక్కడ గంగా హారతి జరుగుతూ ఉంటుంది. మనకి ఋషికేశ్లో, కాశీలో జరిగినట్టు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ హరిద్వార్ కూడా మనకి సప్తముక్తి క్షేత్రాల్లో ఒకటి. మనకి అయోధ్య, మధుర, కాంచి, మాయా, అవంతిక అని ఉంటుంది కదా శ్లోకంలో. ఆ మాయా అనేటువంటిది హరిద్వార్ అన్నమాట. హరిద్వార్ని పంచనగరి అని పిలుస్తారు. హరిద్వార్, కంకల్, జ్వాలాపూర్, భీమ్కోట్, మాయా అనేటువంటి ఈ 5 కూడా కలిపి పంచపురి అని పిలుస్తారు. అయితే మనకి సప్తముక్తి క్షేత్రాల్లో ఒక క్షేత్రంగా చెప్పబడిన మాయా అనేది ఈ 5 క్షేత్రాల్లో ఒకటి. ఈ మాయా అనేటువంటిది మనకి మాయాదేవి ఆలయం ఉంటుంది. ఆ క్షేత్రమే మాయా అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది హరిద్వార్లో శంకరాచార్య పీఠం. ఇదంతా కూడా ఇక్కడ మనకి హారతి జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ జనం ఉన్నారు చూడండి. ఇది బ్రహ్మకుండ అంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణు పాదుకలు ఉంటే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. ఇప్పుడు ఏదైతే క్లాక్ టవర్ దగ్గర అంతా కూడా కూర్చుంటే దీనికి ఆపోజిట్ గా బ్రహ్మకుండ దగ్గర హారతి జరుగుతుంది. సాయంత్రం పూట అయితే గనక ఖచ్చితంగా 4 ఉంటేనే మనం 6 దగ్గర నుండి హారతి చూడగలం. చూస్తున్నారు కదా, పల్లకీలు అమ్మవారిని వేంచేపు చేస్తారు గంగాదేవిని. ఇక రోజువారీగా మనం అర్చన అలా ఊర్లో చేసుకుంటాం. అలా ఎవరికి వారు పర్సనల్ గా అర్చన చేసుకోవాలన్నా కూడా మనీ కట్టించుకొని అందరు చార్జ్ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, బ్రాహ్మణులు అందరూ ఒకేసారి వచ్చి కూర్చుంటారు అనమాట. అందరు అర్చనలు అయిపోయిన తర్వాత ఇలా రోజు చేసేవారు కొంతమంది వస్తారు. ఇప్పుడు చేస్తున్న అభిషేకం అన్నమాట. పంచామృతాలు గంగాదేవికి సమర్పిస్తారు వారు. ఆ తర్వాత ముందుగా వీరు హారతి ఇస్తారనమాట. ఆ హారతి ఇలా ఇండివిజువల్ గా ఒక చిన్న కర్పూరంతో ఇస్తారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు అందరూ కలిసి ఒకేసారి సామూహిక హారతి ఇస్తారు. అయితే దాని మధ్యలో భజన జరుగుతుంది. ఆ భజన కూడా మీరు వినండి మాతో పాటు. ఆ విధంగా భజన అయిపోగానే ఒక 5 నిమిషాల్లోనే హారతి మొదలవుతుంది. చూస్తూనే హారతి అంతా కూడా చాలా అందంగా అన్ని దేవాలయాల నుండి ఆ హారతి బయటకు వస్తుంది. ఫస్ట్ గంగాదేవితో మొదలయ్యి చుట్టూతో ఉన్న దేవాలయాల నుండి కూడా హారతులు వస్తాయి అన్నమాట. చూడటానికి మటుకు చాలా అందంగా ఉంటుంది. ఫుల్ వీడియో మన వేదపదం ఛానల్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. పైన నేను లింక్ కూడా ఇస్తాను, చూడండి. ఇక హారతి అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే చుట్టూతున్న ఆలయాలకు వెళ్ళాము. ఆలయ దర్శనం మీకు కలిగిస్తా, చూడండి. ముందుగా మనకి ఇలా హారతులు అక్కడంతా వచ్చిస్తూ ఉంటారు. ఇక అక్కడ నుండి బయలుదేరాము స్నానాలు చేసుకొని. ఇక అయితే ఇక్కడ మనకి రాత్రిపూట నది ఎలా ఉంటుందో చూపిస్తా, చూడండి. చాలా ఉధృతంగా ఉంది. సెక్యూరిటీ చాలా హై టెన్షన్ లో ఉన్నారు. పెహల్గాం అటాక్ జరిగినప్పుడు వెళ్ళాము మేము. ఇదిగోండి చూడండి. ఇక జనాలందరూ కూడా హారతి అయిపోయాక ఎటోళ్ళకి వెళ్ళిపోయారు. ఇక ఆలయ దర్శనానికి వస్తే ఫస్ట్ భైరవుడి దర్శనం ఇస్తాడు. తర్వాత కాళీదేవి, తర్వాత హనుమ. చూస్తుంది భైరవుడిని మీరు. ఒక హనుమ తర్వాత వ్యాధవ్యాస మహర్షి ఆలయం ఇది. ఆ తర్వాత కాళీదేవి, తర్వాత మనకి బద్రీనారాయణుడు ఆలయ దర్శనం కలుగుతుంది. ఆ తర్వాత సత్యనారాయణ స్వామివారి ఆలయం. ఇన్ని పిపలేశ్వర మహాదేవ్ అంటారు. అక్కడే గణపతి ఉంటారు, పిప్పల గణపతి అంటారు, రావి చెట్టు కింద ఉన్నారని. ఇక గంగాదేవి మందిరం అన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. పక్కనే దుర్గాదేవి ఆలయం ఉంటుంది. ఆ మెయిన్ టెంపుల్ గంగా ఆలయంలోనే ఉంటుంది. ఇక బయటకు వస్తే లక్ష్మీనారాయణల ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా గంగాదేవి దర్శనం ఉంటుంది. ఇక సూర్యనారాయణమూర్తి, కృష్ణుడు కలిసి ఒక చోట ఉంటారు. ఇంకా ముందుకు వెళ్తే మనకి లక్ష్మీనారాయణ మందిరం మరొకటి ఉంటుంది. ఇక చెప్పే కదా మాయాపురి అని. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదేను. దీన్ని మాయాదేవి ఆలయం అంటారు. ఇది మనకి ఈ యొక్క మాయాదేవి ఆలయాన్ని జూనా అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, అఘోరా అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు అనమాట. మేము బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాము. ఇక్కడ మనకి ఉండటానికి కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు చూస్తున్న దత్తాత్రేయ స్వామి ఆలయం. ఇది ఎంట్రన్స్ అన్నమాట మాయాదేవి మందిరంకి. ఇక మందిరం లోపలికి వెళ్తే చుట్టూతో కూడా దశమహావిద్య దేవతల్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. అంతేకాదు 8 దిక్కులా కూడా అష్టభైరవుల స్వరూపంలో 8 శివలింగాలని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వీడియో తీయడానికి అనుమతి లేదు, కానీ నేను నిదానంగా వీడియో తీశాను అనమాట. మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో. చూస్తున్నారు కదా చిన్నమస్తాదేవి. ఇక్కడ ఈ స్థల పురాణం ఉంది. ఇది చదివే నేను మీకు చెప్తుంది కూడా అని. ఇక చుట్టూ అష్టభైరవుల లెక్క శివలింగాలు ప్రతిష్ఠ చేశారని చెప్పా కదా, ఇవేనమాట. మనకి ఈ అమ్మవారి సంగతికి వస్తే మనకి హరిద్వార్లో మేము మిస్ చేసిన ఏంటంటే మాయాదేవి, శీతలాదేవి, చండీదేవి ఆలయాలను మేము మిస్ చేసాము. మెయిన్ అవేను.
ఆ 3 త్రికోణంగా ఉంటే మధ్యలో దక్షిణం వైపు ఉండేది దక్షిణేశ్వర మందిర్, ఆయనకి ఎదురుగా ఉండేది ఉత్తరం ముఖంగా ఈ మాయాదేవి టెంపుల్ అన్నమాట. చాలా పురాతనమైనది. సప్తముక్తి క్షేత్రాల్లో ముక్తి క్షేత్రంగా చెప్పబడినటువంటి ఆలయం ఇదేను. ఈ అమ్మవారితో పాటు మనకి ఆ గర్భాలయంలో ముందు తారాదేవి, పక్కన మనకి నల్లగా కనిపిస్తున్నటువంటిది కాళీదేవి, పక్కన మాయాదేవి, మధ్యలో మాయాదేవి అన్నమాట. ఎర్ర కొంగు కట్టున్నారు కదా, ఆవిడ మాయాదేవి. ఆ పక్కన మనకి కమలాత్మికాదేవి ఉంటుంది. కమలాత్మికాదేవి పక్కన ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇది బయటకు వచ్చాక నేను రికార్డ్ చేశాను, వివరం ఇక్కడ ఉందన్నమాట. కంప్లీట్ గా నాకు అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు, తర్వాత నేను మళ్ళీ వెళ్ళి తీశాను. ఇక చూస్తున్నారు కదా కమలాత్మికాదేవి, కమలాత్మికాదేవి పక్కన మహాచండి, గణపతి విగ్రహం మామూలుగా ఫోటో పెట్టారు. ఆ చివరి కనిపిస్తుంది భైరవనాథ్ అన్నమాట. గుళ్ళో అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ నేను వెళ్ళి రికార్డ్ చేసుకున్నాను వాళ్ళని అడిగి. ఆ వీడియో ఇది మీరు చూస్తే బ్లర్ గా వస్తుంది, మధ్యలో అద్దం ఉందన్నమాట. ఎంత ఎత్తు అయితే స్లాబ్ ఉంది అక్కడ దాకా అద్దం పెట్టేశారు వాళ్ళు. ఇక అమ్మవారికి ఏ సేవలు జరగాలన్నా అద్దం యువతల నుండే జరుగుతాయి. ఇక పక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామి వారిలో పంచలోహ దత్తాత్రేయ స్వామి మూర్తి. ఇక్కడ సాధువులందరూ మాట్లాడుకుంటుంటే బాగుంది కదా అని సరదాగా తీశాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః.